అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలోడు. ఈరోజు మండే మార్కెట్ బ్లడ్ బాత్. నిజంగా ఇది బ్లడ్ బాత్‌లా అనిపిస్తుంది కదా! కానీ కాదు. నిజంగా చెప్పాలంటే 22,800 మార్కెట్ వస్తుందని ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, అది ఈరోజు వచ్చింది. సో, ఇది నేను బ్లడ్ బాత్ అని అనను. ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నాను. మన బడ్జెట్‌కి బిఫోర్. సో, అలాగే వచ్చింది. సో, ఇక్కడి నుంచి కంపల్సరీ మార్కెట్ అనేది 22,780, 800 ఇది ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. అంటే దానికంటే అబోవ్ క్లోజ్ అవ్వాలి. లేదు అంటే గనక మార్కెట్ ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఖచ్చితంగా 22,780, 800 అబోవ్‌నే క్లోజ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అలా జరగని పక్షంలో అయితే మార్కెట్ మొత్తం బ్లడ్ బాత్ అవుతుంది. ఇది బ్లడ్ బాత్ అంటే ఇప్పుడవుతుంది. ఇప్పటివరకు అయింది కాదు నిజం చెప్పాలి అంటే. మనం మార్కెట్ చూస్తున్నాము. లాస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తున్నాము. 1 మంత్ బ్యాక్ వచ్చేసి మార్కెట్ 25,000 నుంచి 24,000 మధ్యలోనే అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. సో, లాస్ట్ మంత్ నుంచి మళ్ళీ అదయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 24,000-23,000 మధ్యలో అప్, డౌన్ అవుతూ వస్తుంది. అంటే ఏ రకంగా చూసినా నిఫ్టీ అనేది పడిపోతూ వస్తుంది. మనం గమనిస్తూనే ఉన్నాము. సో, బట్ ఒకటేసారి సడెన్ ఫాల్ అయితే జరగలేదు. సడెన్ ఫాల్ అనేది జరగలేదు నిఫ్టీ ఇప్పటివరకు. సో, ఈ 300 పాయింట్స్ పడిపోవడం అంటే ఇదేమి బ్లడ్ బాత్ కాదు. సడెన్ ఫాల్ కాదు. సో, ఇక్కడి నుంచి మరింత పడిపోయే ఛాన్స్ ఉందా అంటే 22,800 ఖచ్చితంగా హోల్డ్ చేసి తీరాలి నిఫ్టీ అనేది. సో, అది నిఫ్టీ ఖచ్చితంగా హోల్డ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా అప్ ట్రెండ్ అవ్వచ్చు. సో, దాని తర్వాత అప్ ట్రెండ్ అవ్వచ్చు. సో, అలాగే వచ్చేసి లారెస్ లాబ్. యాక్చువల్లీ లారెస్ లాబ్ మంచి గుడ్ రిజల్ట్ పోస్ట్ చేసింది. బట్ అయినా సరే పడిపోయింది. నియర్లీ 100 పాయింట్స్ పడిపోయింది. మనం అందరం చూస్తూనే ఉన్నాము. సో, ఎందుకిలా జరిగింది అంటే, దానికి ఫండింగ్ ఎయిడ్స్‌కి ఎయిడ్స్ ఫండింగ్ ఉంది కదా! వాళ్ళది అది స్టాప్ చేయడం జరిగింది. సో, ఫండింగ్ స్టాప్ చేయడం వలన ఆ న్యూస్ వలన ఒకటేసారి అది డౌన్ ఫాల్ అయింది. సో, మళ్ళీ అది మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఫండింగ్ మళ్ళీ రెజ్యూమ్ చేయగానే మళ్ళీ ఫాస్ట్‌గా అప్ మూవ్‌మెంట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు పాజ్ అయింది అంతే. సో, ఆ న్యూస్ వల్ల ఆ చిన్న న్యూస్ వల్ల మొత్తం స్టాక్ పడిపోయింది. సో, చిన్న న్యూస్ ఏం కాదు. వాళ్ళు మెడిసిన్స్‌లో అది దగ్గర దగ్గర నియర్లీ 50% అదే ప్రొవిజన్స్‌లో అదే ఉంది. సో, దానివల్ల ఇలా జరిగింది. సో, చూద్దాము. మళ్ళీ మంచి న్యూస్ వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది. సో, ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ కొని పెట్టుకోవచ్చు. ఈ స్టాక్ అనే కాదు ప్రతి స్టాక్ పడిపోయింది ఈరోజు మనం చూసాము. సో, ఎవరైనా కావాలనుకుంటే అన్ని క్వాంటిటీస్ స్మాల్ క్వాంటిటీస్ తీసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్‌కనేది అప్ ట్రెండ్ అవ్వచ్చు. ఎందుకంటే 23,660 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది బిఫోర్ బడ్జెట్ లోపలే జరగొచ్చు. సో, ఖచ్చితంగా 23,660 మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది. అది వీక్‌లో ఖచ్చితంగా వెళ్తుంది.